శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 8 గుండెలు పగిలే నిజాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక మీరు కనుక కుంభరాశిలో జన్మించిన వారైతే ఖచ్చితంగా మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అని అంటే మీ గురించి మీకే తెలియనటువంటి మీ యొక్క జీవిత రహస్యాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ జీవితంలో కానీ ఉన్నట్లయితే కనుక వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే కుంభరాశిలో పుట్టిన వారు ముఖ్యంగా వారు ఏ దేవతారాధన చేసుకోవడం ద్వారా వారి జీవితంలో మేలు కలుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి అనేది జ్యోతిష చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారు చాలా స్పెషల్గా ఉంటారు. అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమకు ఎదురు వచ్చిన వారిపైన తిరుగుబాటు చేయడంలో ఎంత మాత్రం వీరు వెనకాడరు. కాబట్టి ఈ కుంభరాశి వారు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగడం అలాగే వారికి కోపం వచ్చే పనులను చేయడం వల్ల మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతగానో కనిపిస్తుంది. అంటే ఈ కుంభరాశి వారి మనస్తత్వం చెడ్డదని కాదు, కానీ ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయాలను లక్ష్య పెట్టకపోతే మాత్రం వారికి సమస్యలను సృష్టించడానికి ఏమాత్రం కూడా వీరు వెనకాడరు. ఇక కుంభరాశి వారిలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. వీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులను ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వీరిని ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం వారిని ప్రేమలో దింపడం ఎంతో కష్టతరమైన పని అని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ రాశివారు ప్రేమించినా తొందరగా ధైర్యం చేసి ఆ విషయం ఎవరికి చెప్పలేకపోతారు. కొంచెం భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కుంభరాశి వారు తమ ఆర్థికపరమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. కుంభరాశి వారికి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. పొదుపు చేయడం పైన ఎక్కువగా దృష్టి పెడతారు. పర్సనల్గా వారు తమ యొక్క కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా మెలుగుతారు. కుంభరాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసికమైన కల్లోలాన్ని కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వారికి అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికే వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చాలా సున్నితంగా ఉంటారు. అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా కూడా వ్యవహరిస్తారు. ఈ యొక్క కుంభరాశి వారు తరచుగా వారి భావాల గురించి అనస్థితంగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. అంటే వీరి జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు, లేకపోతే వీరి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. అంటే వారు చెప్పిన విధంగానే నడుచుకోవడం అలాగే ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండడం అంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా స్వేచ్ఛంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామికి ఇది నచ్చక కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చే పరిస్థితులు కూడా వీరి వైవాహిక జీవితంలో ఉంటాయి. ఎందుకు అంటే కుంభరాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రేమలో వీరు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ఏది కూడా డిమాండ్ చెయ్యరు. వీరు
ఏ విధంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారో వారి యొక్క భాగస్వామిని కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు స్వార్థపూర్వకంగా ఉండరు, నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి జాతకులు వారు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, వారు ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, వారిని ఉన్నతంగా ఉంచడానికి, అన్నింటినీ సాధించడంలో, వారికి హెల్ప్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు. అయితే ఈ కుంభరాశి వారు వారి ప్రియమైన వారిని ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడతారు. వారు ఏం చేస్తున్నారో తెలిసినంత వరకు మాత్రమే వారికి మద్దతు అనేది ఉంటుంది. అంటే ఏదైనా పని వారు సీక్రెట్గా చేస్తే మాత్రం వారికి మద్దతుగా ఉండడానికి అస్సలు ఇష్టత చూపించారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. మాట తప్పే మనుషుల వల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి యొక్క జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ విషయాలను ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దటంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారికి అవసరం ఉన్నప్పుడు డబ్బులు లభించవు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా లభిస్తాయి. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కుంభరాశి వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. ఈ రాశివారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఎంతగానో నష్టపోతారు. కుంభరాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. ఇక రాజకీయ రంగం పైన మక్కువ ఉన్నవారికి అకస్మాత్తుగా అధికారం వస్తుంది. దాన్ని వినియోగించుకొని ఈ రాశివారు అందలం ఎక్కుతారనే చెప్పొచ్చు. కుంభరాశి వారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటాయి. ఇక తమ యొక్క సంతానం కానివ్వండి, ఆత్మీయులు కానివ్వండి, సొంతవారు కానివ్వండి, వారు చేసేటటువంటి తప్పులు మాత్రం వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, అలాగే వారిని రక్షించడానికి వీరు అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి జోలికి వెళ్ళాలన్నా, లేకపోతే వారి కుటుంబ సభ్యులు ఆత్మీయుల జోలికి వెళ్ళాలన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఆ విధంగా వారికి అండగా నిలుస్తూ ఉంటారు. ఈ విధమైన వైఖరి వల్ల, అంటే కుటుంబ సభ్యులకు అలాగే ఆత్మీయులకు అండగా నిలవడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా న్యాయాలు ఆలోచించకుండా ఒకరి వైపే మాట్లాడడం వల్ల ఈ కుంభరాశి వారు అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటారు. ఇక ఈ విధమైన లక్షణాల చేత మంచి వారిని దూరం చేసుకునే పరిస్థితులు కూడా కుంభరాశి జాతకుల జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉంటాయి. ఇక వ్యాపారంలో కుంభరాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి, మంచి లాభాలు వస్తాయి, ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు కూడా కుంభరాశి వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. భూముల విలువ పెరగడం వల్ల వీరు అధికంగా ధనవంతులు అవుతారు. కాకపోతే ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి యొక్క వ్యాపార కూడలిని అద్దెకించి మాత్రం అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. కాబట్టి వీరు మాత్రం ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు మీ అదృష్టాన్ని చేతులారా వదిలేసుకున్నట్లే. ఒకవేళ మీరు గనక ఒంటరిగా వ్యాపారాన్ని చేయడం మీ వల్ల కాకపోతే కనుక ఖచ్చితంగా భాగస్వాములను నియమించుకోండి. అంటే మీకు నమ్మకం ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడం ప్రయత్నం చేయండి. కానీ మొత్తం వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు మీ చేతులారా మీరే జార విడుచుకున్న వారవుతారు. ఇక కుంభరాశి జాతకులు జీవితంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో మంచికే దారితీస్తాయి. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా కానీ స్వయంకృతాపరాధాన్ని మాత్రం ఈ యొక్క కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. కానీ
తర్వాత విభేదాలు వచ్చినా వాటిని సర్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క హస్తవాసి మంచిదని మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. సోదర వర్గానికి సాయం చేయడం వల్ల వీరికి మరో వర్గం వారు దూరం అవుతారు. అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి శుక్ర, శని, బుధ మహర్షి దర్శలు యోగిస్తాయి. కాలభైరవ స్తోత్ర పారాయణం, కుబేర కంకణ ధారణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. కుంభరాశి వారికి పడమర, ఉత్తర, దక్షిణ దిశలు యోగిస్తాయి. అలాగే వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు. ఇక అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం నడుస్తుందని చెప్పొచ్చు.